అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన మొట్టమొదటిగా దేవుడికి వందనాలు. ఈ సమయం కూర్చుకొని మీ అందరూ జాయిన్ అయినందుకు కూడా వందనాలు. నన్ను ఆహ్వానించినందుకు కూడా మీ అందరికి నా వందనాలు. మన వాక్యంలోకి పోదాం. వాక్యం ధ్యానించుకున్నాం. దేవుడు మన పట్ల ఆయన కృప చూపించి ఆయన జ్ఞానముతోటి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము దినపరిచర్య చూసుకుంటే రక్షణ పొందిన మనము, దేవుని ఎరుగున్న మనము, ఆ పరిశుద్ధ దేవుడి నామమును ఎరిగి ఉన్న మనము, మన స్నేహము ఎవరితోటి ఉంది, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము, ఎవరితో స్నేహము చేస్తున్నాము అనేది మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ గలవాడవై ఉండి లేడా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నరుడైన మనము దేవుడితో స్నేహం చేయాలని ఆయన కోరుకుంటుండు. ఎంత విధేయత అతను చూపిస్తున్న దేవుడు, ఎంత చక్కని దేవుడు. ఈ లోకంలో అనేకమైన స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు ఏ విధంగా ఉంటారంటే, మన కాడ ఏదైనా లాభం చూసి స్నేహం చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి మానవుల్లో ఏదైనా చూసే స్నేహం చేసే వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా మన కొరకు స్నేహం చేసే వ్యక్తి ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు. ఆపద రంగాల్నే తప్పించుకునే స్నేహితులు ఉన్నారు, కష్టాల రంగాల్నే తప్పించుకునే స్నేహితులు ఉన్నారు. కానీ మన స్నేహితుడంట మన కొరకు ప్రాణం పెడతాడంట. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టే అంతగా మనతోటి స్నేహం చేస్తామన్నాడు. మనలో ఏముందయ్యా? అందుకే నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనతోటి స్నేహం చేస్తూ ఉన్నాడు. 24 గంటల్లో మనం ఎవరితో స్నేహం చేస్తున్నామంటే, చాలా వరకు చూసుకుంటే ఈ రోజులను బట్టి లోకంతోనే స్నేహం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి దూరంగా పెట్టేసి లోక ఆశలకు పరిగెత్తుతా ఉన్నాం. లోకంతో మనం ఏం చేస్తా ఉన్నాం? ఎక్కువ సమయము గడుపుతా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నా, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. నాతో స్నేహం చేస్తావా? నన్ను ప్రేమిస్తావా? నీ కొరకు నేనేం చేసిన? ప్రాణం పెట్టిన. దేవుడు ఏం చేసినంట? ప్రాణం పెట్టిన మన కోసం. మనం చూసుకున్నట్టయితే, దాసుడు తన యాజకుడును చేయును, దానిని ఎరుగక ఉండి గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎవరిని? మనవలనండి. ఎందుకు పనికిరాని మన పాత్రలను ఆయన వాడుకుంటూ, మీరు దాసులు కాదు నాకు, మీరు దాసులు కాదు, నా స్నేహితులై ఉన్నారు. ఏం చక్కని మాటలండి. దేవుడి స్నేహితులం అంటాము. ఆయన వారసులము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము.
మనల్ని స్నేహం చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారంటే దేవుడు ఒక్కడే. మీరు దాసులు కాదు, దాసుల్లాగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. నేను నిన్ను స్నేహం చేస్తున్నా. దేవుడు మనతో స్నేహం చేస్తున్నాడు, మనము దేవుడితో స్నేహం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోక స్నేహితులు ఎక్కువైపోయారు. ఈ లోక స్నేహితులు అనగా మొబైల్ అయిపోయింది, ల్యాప్టాప్లు అన్నీ ఈ లోకానికి చాలా సాదృశ్యమై ఉన్నాయి. అవి మన వల్ల ఏం చేస్తున్నాయి అంటే వాటి వైపు స్నేహం చేయడానికి లాగుతా ఉన్నాయి. వాటి వైపు వెళ్ళలేకపోతున్నాం కానీ మళ్ళా వాటి వైపు స్నేహం చేసేలాగా. చూడండి, గ్రహిస్తే 24 గంటల్లో ఎంతసేపు మనం దేవుడితో సహవాసం చేస్తున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఎంతసేపు ఆయనకి మనం సమయం ఇస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దాసుడువు కాదు, నా స్నేహితుడు. చక్కని మాట అంటుందండి. మనుషులు ఏ విధంగా ఉంటారు తెలుసా? చూసుకుందాం మనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. చూడండి, ధనవంతులు గల వారి కంట స్నేహితులు అనేక మంది ఉంటారంట. కానీ దరిద్రుడికి ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే విడిచిపోతారు. చూడండి, దేవుడు మన బానిస బతుకులో నుంచి ఆయన మనల్ని పైకి తీసుకురావటానికి మనతో స్నేహము చేసింది. దరిద్రుడి కంట తన స్నేహితులందరినీ పోగొట్టుకుంటాడంట. కూట సాక్షి శిక్షను అందుకపోడా అబద్ధములాడువాడు తప్పించుకొనడు. చూడండి, ఈ లోకంలో ధనమును చూసి స్నేహం చేయొచ్చేమో, అతని ఆస్తి అంతస్తు చూసి స్నేహం చేయొచ్చేమో, అతని పలుకుబడిని చూసి స్నేహం చేయొచ్చేమో, కానీ దరిద్రుడు ఆయన ఆజ్ఞలను గైకొనునంట. అనేకులు గొప్పవారు కోట సాక్ష్యము వెతుకుదురు. దాతకు అందరూ స్నేహితులై బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. తన చుట్టములందరికి కూడా అసహ్యులంట. అంటే చుట్టాలు అంటారుగా మన బంధువులు, ఇరుగు పరుగు, అంటే మన రక్త సంబంధులే. వారికే ఏమవుతాడు? చూడండి, స్నేహం అంటే అది నిజమైన స్నేహం ఏ విధంగా ఉంటుందంటే ప్రాణం పెట్టి అంతటా తగ్గించుకునే స్నేహం. అది ఎంత గొప్ప దేవుడు అండి. కానీ ఈ లోకములో ఏ విధంగా ఉందంటే దరిద్రుడికి అనేక మంది స్నేహితులు దూరం అయిపోతారు, పోగొట్టుకుంటారు. ధనవంతుల్ని ప్రేమిస్తూ ఉంటారు. చూడండి, మనం ఏదైనా ఫంక్షన్లకు పోయినా, ఏదన్నా పెద్ద పెద్ద మీటింగ్లకు పోయినా వాళ్ళు స్థాయిని బట్టి పలకరించుకుంటారు, కానీ తక్కువ గల వారిని ఎవరు కూడా పలకరీరు, వాళ్ళతోటి కొంచెంసేపు మాటలారు. ఎందుకంటే వాళ్ళు సేమ్ ఆ హోదాను బట్టి వాళ్ళు స్నేహము చేస్తామన్నారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు, అందరితోటి స్నేహం చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అదే చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే కొంచెం చదివి సహకరించని మనం చేస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోకము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యభిచారులారా అంటే, వ్యభిచారం అంటే ఒక పాపం, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు. మన మోహపు చూపు,
మన ఆలోచనలు, మన తలంపు ఏదైనా ఉన్నా కానీ వ్యభిచారం కింద పడతాయి. అలాంటి వారికి చెబుతా ఉన్నాడు, మీరు ఈ లోకంలో ఉన్నదంతా దేవుడికి వైరమని మీకు తెలియదా? మళ్ళా చదవండాక, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు శత్రువగును. చూడండి, దేవుడేమో మనతో స్నేహము చేయాలని ఆశపడతా ఉంటే మనం మాత్రం లోకం వారికి స్నేహము చేస్తూ దేవుడికి శత్రువు అయిపోతా ఉన్నాం. మన మనస్సాక్షిని మనం ఒకసారి పరీక్షించుకుంటే దేవుడితో స్నేహం చేయలేకపోతా ఉన్నాం. మనందరమే ధన్యులము. ఎందుకంటే ఈ ఉదయకాల సమయమున ఆసక్తితో ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. చూడండి, ఆయనతో స్నేహం చేయాలని ఆసక్తిగా లేచారు. చూడండి, అది ధన్యత మనం భావించాలి. కానీ లోకస్తులు లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. లోకపు ఆశలు, లోకపు కోరికలు, లోకంలోనే ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటారు. మనమైతే మన దేవుడు ఆయనతో స్నేహం చేసే భాగ్యాన్ని మనకి ఇచ్చింది. దేవుడికి హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమగల దేవుడు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ ముచ్చరపడనంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినందున చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన కంట మనకి ఎక్కువ కృపనిచ్చిండు. ఆయన మనకు చెప్పింది వ్యర్థమని చాలా మంది ఏం చేస్తారంటే అనుకుంటా ఉంటారు. ఈ లోకపు స్నేహితులు వాళ్ళు, ఈ లోకప స్నేహితులు వాళ్ళు ఏంటంటే వ్యర్థముగా క్రైస్తవులని బరవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రము దాకా వ్యర్థమైన స్నేహాలు చేస్తూ ఉంటారు. వారు వ్యర్థమైన స్నేహాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ స్నేహం ఎట్లా ఉంటదంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 చదవక ఒకసారి, అదే 4:12 యాకోబు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. నరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వరలారా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. పాటిది. చూడండి, ఇక్కడ చూస్తే లోకపు స్నేహం, లోకపు ఆశలు, లోకపు కోరికలు, ఒక పట్టణమున పోయి సంపాదించుకుందామని రండని చింతపడుతున్నారు. వాళ్ళు దిగులు పడతా ఉన్నారు. వీళ్ళు స్నేహం ఎవరితో చేస్తున్నారు? లోకపు స్నేహము చేస్తా ఉన్నారు. ఆ స్నేహము ఏమైతుందంటే వ్యర్థమైపోతుంది. తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చడానికి నువ్వు నేను ఎవరండి? ఆ దేవాది దేవుడే తీర్పు తీర్చుతాడు. ఆయనకే అధికారం ఉంది. చూడండి, యేసుప్రభు వారు మానవ రూపం ఎత్తి ఆయన ఎప్పుడు పలకలేదు, నేను ఆ 33.5 సంవత్సరంలో నేను మీకు తీర్పు తీర్చడానికి వచ్చానని ఎప్పుడు కూడా పలకలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని కరుణిస్తున్నాను, ప్రాణం పెడతానికి వచ్చానే గాని తీర్పు తీర్చడానికి రాలేదు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది తీర్పు తీర్చే వాళ్ళు అయిపోయారు. సోషల్ మీడియా మొత్తం తీర్పు తీసేది అయిపోయింది. ఎందుకంటే అంతే దినములలో పాపం విస్తరమైపోతుంది. లోకపు స్నేహితులు ఎక్కువైపోతున్నారు. లోకాన్ని స్నేహం చేస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తా ఉన్నారు. అందుకే వ్యభిచారులారా
ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయుగోరునో వాడు దేవునికి శత్రువగును. మనము దేవునికి శత్రువగవద్దు. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడితో స్నేహం చేసేవారుగా ఉండాలి. ఆ దేవుడితో స్నేహం చేసే ఆ ఆసక్తి ఎలా ఉంటదంటే, నిజమైన స్నేహితుడి కొరకు మనం ఎట్లా ఎదురు చూస్తూ ఉంటాం? నిజమైన స్నేహితుడి కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం, ప్రాణం పెట్టి అంతగా. నిజంగా ఆ స్నేహము ఏ విధంగా ఉంటదంటే, అది మాటల్లో చెప్పనీకి ఉండదు. మాటల్లో చెప్పనీకి ఆ సమయము సరిపోదు. దేవుడు మనల్ని అంతగా ఆయన ఏం చేస్తున్నాడు? స్నేహం చేయాలని ఆశపడతా ఉంటే మనము ఈ లోక ఆశల కోసము లోకములో స్నేహం చేస్తా ఉన్నాము. మనం అదే చూసుకున్నట్లయితే, యోనాతాను దావీదును మనం చూసుకున్నట్లయితే, దావీదుకి యోనాతాను వాళ్ళ తండ్రి శత్రువు. కానీ చూడండి, శత్రువు కుమారుడు ఎవరితోటి స్నేహం చేసిండు? శత్రువుతోటి స్నేహం చేసిండు. ఆయన భేదాపయం లేదాడా? ఎంత చక్కగా తండ్రికి ఎవరిస్తా చెబుతా ఉన్నాడు. మనం చూసుకుందాము. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 17వ వచనం చూడక. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లా, నేను రేపటి దినము అమావాస్య, నీ స్థలం ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలు కుమారుడైన యోనాతాను. అయితే ఈ సౌలు దావీదును ఎందుకు చంపాలని చూసిండంటే, యుద్ధము ఎవరు చెయ్యాలి? రాజు చెయ్యాలి. కానీ ఈ రాజు చేయాల్సిన పని ఆయన చెయ్యలేకపోగా దావీదు చెయ్యగా దావీదు మీద పొగ పెంచుకున్నాడు, హత్య పెంచుకున్నాడు. చూడండి, మన తోటి వారు మనకు చేతగాంది వాళ్ళు చేస్తే వాళ్ళ మీద ఏమి వస్తుంది? అసూయ వస్తుంది, కోపం వస్తుంది. అయ్యోనికి అదే వచ్చింది. సహోదరుని అతను చేయలేకపోయిండు, సరైన అర్పణ అర్పించలేకపోయిండు. అర్పించిన ఏబేలుని చంపేసి. చూడండి, అసూయ, కోపము, దేశము ఈ లోకపు వైరమై ఉన్నాయి. వాటితోటి మనం ఏం చేయొద్దు? స్నేహము చెయ్యొద్దు. అందుకంట ఒక వ్యక్తి అందరితోటి స్నేహం చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడంట. పోగొట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడంట. ఒక దైవజనుడంట, నువ్వందరిని పోగొట్టుకున్నావు కదా, ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడితో స్నేహం చేస్తావా? వద్దు, నేను ఎవరితో స్నేహం చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ లోకములో ఎంతో మందిని నేను స్నేహం చేశాను. నా కాడ ధనం ఉన్నంతసేపు నాతో స్నేహం చేశారు, నా ప్రాణం పెడతా అన్నారు, నన్ను దగ్గరికి తీస్తా అన్నారు. కానీ నా కాడ అన్నీ అయిపోయినాక నన్ను వదిలేసిపోయారు. నేను ఎవరితో స్నేహము చెయ్యను అంటే ఈ దైవజనుడు అన్నాడంట, నీతో స్నేహం చేసేవాడు నీ కాడ లాభం కోరేవాడు కాదు.
నీతో స్నేహం చేసేవాడు నిన్ను ఏదో నీ కాడ ఆశించేవాడు కాదు. నీ కోసము ప్రాణము పెట్టే స్నేహితుడు. అప్పుడు ఏమనొస్తాడంట, ఎవరు ఆ స్నేహితుడు, ఎవరు ఆ స్నేహితుడు అంటే దైవం, నిజమైన యేసుక్రీస్తు నీ కోసము నా కోసము ప్రాణం పెట్టి ఈ భూమి మీదకు వచ్చిన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు ఉన్నాడా? ఉన్నాడని బైబిల్ గ్రంథం అంచితే, బైబిల్ గ్రంథం చదివి మారిన వ్యక్తి ఎంత మంచి స్నేహితుడండి, ఎంత మంచి దేవుడండి మన దేవుడు. మనం ఎవరితో స్నేహం చేయాలంటే దేవుడితోనే స్నేహం చేయాలి. చాలా మంది లోకంతో స్నేహం చేస్తా ఉన్నారు, భార్యతో స్నేహం చేస్తా ఉన్నారు, తల్లితో స్నేహం చేస్తున్నారు, తండ్రితో స్నేహం చేస్తున్నారు, కుమార్తెలతో స్నేహం చేస్తున్నారు, కానీ దేవుడిని ఎడంగా పెడతాడు. కానీ మన కుటుంబం అంతా స్నేహం చేయాలి, ప్రేమించాలి. అంతకంటే ఎక్కువగా మన దేవుడితో స్నేహం చేయాలి. దేవుడి తర్వాత అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి. మొదటగా మనం స్నేహం చేయాల్సింది ఎవరినంటే దేవుడితో. ఈ 19వ అధ్యాయం చూస్తే, మొదటి సమూయేలు 19వ అధ్యాయంలో, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని అతని కుమారుడైన యోనాతానుతో తన సేవకుల అందరితో చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదునందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను చూడండి, ఈ సంగతి సౌలు ఏదైతే ఉద్దేశించిండో అది దేశకెళ్ళి యోనాతాను దావీదుతో చెబుతాము. ఎంత మంచి స్నేహితుడు అండి, మంచి స్నేహితుడు యోనాతాను. మనం చూసుకున్నట్లయితే దావీదుకి దేవుడు ప్రేమ కలిగిన వాడు. తండ్రి హాని చేయాలనుకున్నాడు, కానీ యోనాతాను దావీదుకి మేలు చేయాలనుకున్నాడు. తండ్రితో అంటున్నాడు, నీకేమి కీడు చేసిండు దావీదు, నీకేమి కీడు చేసిండు? ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడిండు కదా, నీ ప్రజలైన వారిని కాపాడిండు కదా, అతన్ని ఎందుకు చంపగోరుచున్నావు? ఎందుకంటే సౌలుకి ఏర్చ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5లో మనం చూసుకున్నట్లయితే, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయులను చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల అందరికి గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవు చూసి సంతోషించితివి కదా. నీ చదవక ఒకసారి 5 చదవ ఒకసారి. 5 అంటే ఏ 5 అన్నా? మొదటి సమూయేలు 19:5 అధ్యాయం. 19 ఒక్క నిమిషం నేను ముగిస్తా. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా ఆ ఫిలిష్తీయులను చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల అందరికి గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. హల్లెలూయా. చూడండి, ఈ సౌలు ఇజ్రాయేలుని చంపినప్పుడు, ఎవరిని? ఐగుప్తీయులను, ఫిలిష్తీయులను చంపినప్పుడు సౌలు సంతోషించింది కదా. ఎవరు సంభాషణ చేస్తా ఉన్నాడు? యోనాతాను తండ్రితో సంభాషణ చేస్తా ఉన్నాడు. అతనిలో ఏమి తప్పిదం ఉందని నువ్వు చంపాలనుకుంటున్నావు? చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో తండ్రి ఏది చేస్తే కుమారుడు అది చేస్తాడు, కానీ యోనాతాను ఎంత చక్కగా తండ్రికి చెబుతా ఉన్నాడు. చూడండి, ఈయన జ్ఞాపకం లేదు, ఎవరికి? సౌలుకి జ్ఞాపకం లేదు, కానీ యోనాతాను చక్కగా తండ్రికి చెబుతా ఉన్నాడు. దావీదుని అంతగానం ప్రేమిస్తా ఉన్నాడు యోనాతాను. ఎందుకంటే దేవుడు ప్రేమ యోనాతానులో ఉంది కాబట్టి అలాగ ప్రేమించగలిగి.
మనం ఎవరిని ప్రేమిస్తా ఉన్నాం? దేవుని యందు నమ్మకంగా ఉన్నామా? ఆయనతో స్నేహం చేస్తా ఉన్నామా? ఆయన ఆజ్ఞలను పాటిస్తా ఉన్నామా? ఆయనతో నడుస్తా ఉన్నామా? ఎవరితో మన జీవితం గడిచిపోతా ఉంది? ఎవరితో మన ఆత్మీయ జీవితం గడిచిపోతా ఉంది? ఈ లోకములో మనం చూసుకుంటే ఎంతమందో ఎదురవుతా ఉంటారు, ఎంతమందో స్నేహం చేస్తూ ఉంటారు, ఎంతమందో పరిచయం అవుతా ఉంటారు, ఎంతమందినో కలుస్తూ ఉంటాము. కానీ దేవుడితోటి స్నేహము చేయాలి. చూసినాముగా మనం సామెతల గ్రంథములో, ధనవంతులు గల వారికి అనేక మంది స్నేహితులు ఉంటారంట. దరిద్రుడికి అనేక మంది స్నేహితులు వాడిని ఇడిచి వెళ్ళిపోతా ఉంటారు. కుటుంబస్తులు కూడా దూరం అవుతా ఉంటారు. ఎవరు? చుట్టాలు కూడా దూరం అయిపోతా ఉంటారంట దరిద్రుడు అయితే. కానీ నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ దరిద్రుని ప్రేమించటానికి, స్నేహము చేయటానికి పరలోకము విడిచి ఈ భూలోకం వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఈ లోకములో ఉన్నవారు ఈ కార్యములు చూసేవారు లోకాన్ని ప్రేమించి లోకాన్ని స్నేహం చేసేవారేమో గాని, మన దేవుడు ఏం చేస్తారంటే ప్రతి దరిద్రుడిని, ఎందుకు పనికిరాని పెంట కుప్పల మీద ఉన్న వారిని కూడా స్నేహము చేసి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఆయనని ఎంత వర్ణించినా, ఎంత వివరించినా, ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకంటే ఆయన మన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టినంతగా హింసపడ్డాడు. ఆయన హింస, ఆయన త్యాగము మనకి గుర్తుకొస్తే నిజముగా ఆయనతో స్నేహం చేస్తామంటాం. నిజమైన స్నేహితుడు ఎవరాయా అంటే యేసు ప్రభు వారు ఒక్కడే. ఎందుకంటే మన వాళ్ళని ఏ తప్పిదము చేసినా ప్రేమిస్తూనే ఉంటాడు, స్నేహం చేస్తూ ఉంటాడు. అందుకే ఒక పాట రాసి ఉంటాడు ఒక దైవజనుడు. ఏం పాట అంటే, మాట్లాడకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలుకరిస్తూ ఉంటావు, ఇంతకింత ప్రేమ నాపై యేసయ్యా, ఇంతకింత నా జాలి నాపై యేసయ్యా, ఏ రుణము నీ త్యాగబంధము. ఎంత వర్ణిస్తాడంటే ఆ పాటలో అసలుకి ఆ వర్ణ మనకి రాదు. ఆయనని వర్ణించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆయనతో నిజంగా స్నేహము చేస్తూ ఉంటే మన హృదయం అంతా కూడా ఆయన ఆత్మతో నింపబడి ఉంటాము. ఆయన ధ్యాసే ఉంటది. కూర్చుండట ఆయన ధ్యాసే, లేచుట ఆయన ధ్యాసే. పక్కన వాళ్ళు చూసి ఏమనుకోవాలి, ఈడు ఏంద్రా దేవుడు పిచ్చోడై ఉన్నాడు అని మన సాక్ష్యం ఉండాలి. అది దేవుడి స్నేహం అంటే. దేవుణ్ణి స్నేహిద్దాం, దేవుడితో సహవాసం కలిగి ఉందాం, ఆయన ఆజ్ఞలను పాటిద్దాం, ఆయనతో సహవాసము కలిగి జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడానికి చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహోగరుడా, మీకే వందనాలు తండ్రి. అవును తండ్రి నాయన, ఈ లోకపు స్నేహములు మేము చేస్తున్నామా, నీతో స్నేహం చేస్తున్నామా? వాక్యం ద్వారా ఎంతో చక్కగా మాతో బయలుపరిచిన దేవా, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నీతో స్నేహము మేము కోల్పోయి ఉంటే ఇక మీదట నీతో స్నేహం చేయడానికి సహాయము దయచేయమని ఈ సమయం ఇచ్చినందుకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.